హలో ఆల్. వెల్కమ్ టు నియో పాఠశాల. ఈరోజు మనం 2022లో ఏబీపీఎస్సీ కండక్ట్ చేసిన ఎండోమెంట్ ఈఓ ఎగ్జామినేషన్ గ్రేడ్ 3 పీవైక్యూస్ చూద్దాం. లాస్ట్ టైం వీడియోలో 10 బిట్స్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ 10 బిట్స్ డిస్కస్ చేద్దాం. ఎవరైతే కొత్తగా ఈ ఛానల్ చూస్తున్నారో, దట్ టు ఏబీపీఎస్సీ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి ప్రిపేర్ అవుతున్నారో, ప్రిలిమ్స్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 క్వశ్చన్స్ ఇస్తారు, 150 మార్క్స్. అండ్ పేపర్ 2 హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ 150 క్వశ్చన్స్ అండ్ 150 మార్క్స్. సో మనం డిస్కస్ చేసుకోబోయే ఈ నెక్స్ట్ 10 బిట్స్ కూడా పేపర్ 2లో 2022లో అడిగిన ఎగ్జామినేషన్లో బిట్స్. సో లెట్స్ బిగిన్. మార్కండేయ పురాణ. ఈ మార్కండేయ పురాణ వన్ ఆఫ్ ద 18 పురాణాస్. లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్న 18 పురాణాస్లో వన్ ఆఫ్ ద పురాణ మార్కండేయ పురాణ. ఈ మార్కండేయ పురాణ అని సింగిల్ పర్సన్ రాయలేదు. యాక్చువల్లీ ఇది ఒక డైలాగ్ బిట్వీన్ ద మాస్టర్ అండ్ శిష్య. యూ కెన్ సే గురు అండ్ శిష్య. హూ ఇస్ ద గురు హియర్? దట్ ఈస్ మార్కండేయ. హూ ఇస్ ద శిష్య హియర్? జైమిని. అండ్ ఇంకా చాలామంది స్టూడెంట్స్ అంటే శిష్యులు ఉన్నారు. మార్కండేయ మహర్షికిని, జైమిని అండ్ ఇంకా ఇతరుల శిష్యుల పరంపర ఏదైతే ఉందో వీళ్ళకి మధ్యన జరిగిన సంభాషణ అండ్ స్టోరీస్ ఇవన్నీ కూడా ఈ మార్కండేయ పురాణంలో రచించబడినది. సో దుర్గా సప్తశతి ఇది కలెక్షన్ ఆఫ్ 7000 వర్సెస్. 700 పద్యాలు పైగా ఉంటాయి ఈ దుర్గా సప్తశతిలో. ఈ మార్కండేయ పురాణంలో ఫ్యూ చాప్టర్స్ అనేవి ఈ దుర్గా సప్తశతిలో ఉన్నాయి. ఇట్ అపియర్స్ ఇన్ ద మార్కండేయ పురాణ ఇన్ ద దేవి మహాత్మయం సెక్షన్ చాప్టర్స్ ఇక్కడ 81 to 93. ఈ చాప్టర్స్లో అమ్మవారి గురించి లిఖించబడి ఉందన్నమాట. మేజర్గా ఈ బుక్లో ఏమి లిఖించబడి ఉందంటే ఈ మహాత్మయ సెక్షన్లో గాడెస్ దుర్గాదేవి బ్యాటిల్స్ అగెన్స్ట్ డీమన్స్ లైక్ మహిషాసుర. మనం చాలాసార్లు విన్నాం కదా సాంగ్స్లో కూడా, అమ్మవారి సాంగ్స్లో మహిషాసుర మర్దిని అని చెప్పి. సో అమ్మవారు ఈ మహిషాసుర మర్దిని, ఈ డీమన్ని, వీళ్ళిద్దరి మధ్యన జరిగిన యుద్ధాన్ని అండ్ అమ్మవారు ఎలాగా ఆ యొక్క డీమన్ని సంహరించారో మనం విల్ సీ ఇన్ దిస్ మహాత్మయ సెక్షన్ ఇన్ ద మార్కండేయ పురాణం. మీకు తెలిసిందే, ప్రతి దేవి నవరాత్రులప్పుడు కూడా అక్రాస్ ఇండియా డివోటీస్ అందరూ కూడా మనం దుర్గాదేవిని పూజిస్తాం. అట్ ద సేమ్ టైం ఈ యొక్క సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మహాత్మయ సెక్షన్లో సర్టెన్ చాప్టర్స్ను కూడా మనం స్తుతిస్తూ ఉంటాం అన్నమాట. ఈ బిట్లో ఆన్సర్ మనం ఆల్రెడీ చూసాము, అజ. ఈ అజ ఎవరు అంటే, ఈ అజ హీఈస్ ద ఫాదర్ ఆఫ్ కింగ్. అజ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కింగ్ దశరథ. మనకు తెలుసు కింగ్ దశరథ డైనాసిటీ ఇక్ష్వాకు డైనాసిటీ. సో ఈయన కింగ్ దశరథ యొక్క తండ్రి పేరు కింగ్ అజ. హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ కింగ్స్ యూ కెన్ సే. ఈయన అజ అండ్ ఈయన ఇందుమతి అనే ఒక ప్రిన్సెస్ని వివాహం చేసుకున్నారు. అండ్ పుట్టిన సంతానమే దశరథ. అండ్ కాళిదాసస్ పోయంలో రఘువంశంలో మనం ఈ యొక్క అజాస్ యొక్క, ఈ అజమహారాజు యొక్క జీవిత చరిత్రను కూడా మనం చూస్తామన్నమాట. వన్ ఆఫ్ ద లవ్ అండ్ ట్రాజడీ సెక్షన్ అయిన మనం రైట్ సైడ్లో చూడండి పిక్చర్. హీఈస్ ద అజ అండ్ షీ ఈజ్ హిజ్ వైఫ్ ఇందుమతి. యాక్చువల్లీ ఒక ట్రాజిక్ స్టోరీ ఇక్కడ రన్ అవుతుంది. ఈవిడ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద అప్సరాసాస్ ఇన్ ద హెవెన్. డ్యూ టు సమ్ సర్టైన్ బ్యాడ్ ఈవెంట్ చేయడం వల్ల ఈవిడ భూమి మీద జన్మిస్తుంది అన్నమాట, ఒక ప్రిన్సెస్ కింద. ఈవిడికి ఇచ్చిన థింగ్ ఏంటంటే, ఒకనొక టైంలో ఆకాశం నుంచి ఒక పూల దండ అనేది తన మీద పడినప్పుడు ఆవిడ మరణిస్తుంది. అండ్ మళ్ళీ ఆవిడ హెవెన్లోకి దేవతగా మళ్ళీ వెళ్ళిపోతుంది. సో ఇదొక స్టోరీ ఇట్ విల్ రన్ ఇన్ దిస్ కాళిదాసస్ పోయం రఘువంశ. ఓకేనా?
సో, ఆ విధంగా ఎంతో ప్రేమించిన తన ఇందుమతిని కోల్పోయిన తర్వాత అజమహారాజు వితిన్ ఫ్యూ ఇయర్స్‌లోనే ఆయన డెత్ అనేది వస్తుందన్నమాట. సో, ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందేంటంటే, అజ ఈస్ ద ఫాదర్ ఆఫ్ కింగ్ దశరథ. అండ్ మనకు తెలుసు దశరథ ఈస్ ద ఫాదర్ ఆఫ్ కింగ్ రామ. ఇక్కడ జస్టిస్ శ్రీ చల్లా కొండయ్య కమిషన్. జస్టిస్ శ్రీ చల్లా కొండయ్య కమిషన్ ఇది ఎందుకు సెటప్ చేశారంటే, టు సజెస్ట్ రిఫార్మ్స్ ఫర్ బెటర్ మేనేజ్మెంట్ ఆఫ్ టెంపుల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. టెంపుల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ బెటర్‌గా మేనేజ్ చేయడానికి ఈ జస్టిస్ శ్రీ చల్లా కొండయ్య కమిషన్‌ని నియమించారన్నమాట. ది ఇట్ ఈస్ ద బేసిస్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ ఎండోమెంట్ యాక్ట్ 1987. ఈ యొక్క యాక్ట్ 1987 ఏదైతే ఉందో దిస్ ఇస్ ద బేస్ పడింది. దేనివల్ల అంటే శ్రీ చల్లా కొండయ్య కమిషన్ నుంచి. ది కమిషన్ ఎంఫసైజ్ ట్రాన్స్పరెన్సీ అండ్ యూజ్ ఆఫ్ టెంపుల్ ఫండ్స్ ఫర్ ధార్మిక్ పర్పసెస్. ఏదైతే సర్టెన్ టెంపుల్స్ నుంచి వచ్చిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్‌ని సర్టెన్ ధార్మిక్ పర్పసెస్‌కి వాడాలి. అట్ ద సేమ్ టైమ్ ఈ ఫండ్స్‌ని ఎలా వాడుతున్నారో ప్రజలకు కూడా తెలియాలి. అంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉండాలి బిట్వీన్ ద పబ్లిక్ అండ్ ద సేమ్ టైమ్ ద అఫీషియల్స్ అని చెప్పేసి ఈ జస్టిస్ శ్రీ చల్లా కొండయ్య కమిషన్‌లో చెప్పడం జరిగిందన్నమాట. అండ్ బేస్డ్ ఆన్ ఇట్స్ రికమెండేషన్ గవర్నమెంట్ హాస్ మేడ్ ఎన్ ఎండోమెంట్ యాక్ట్ టు ఎండ్ ద హెరిడిటరీ రైట్స్ ఆఫ్ అర్చకాస్ ఇన్ ద టెంపుల్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. యాక్చువల్లీ ప్రీవియస్‌గా ఈ యాక్ట్ చేయకముందు ఏంటంటే మన టెంపుల్స్‌లో అర్చకులు ఉండేవాళ్ళు కదా! అది వంశపారంపర్యంగా వెళ్ళేదన్నమాట. కానీ ఎప్పుడైతే యాక్ట్ వచ్చిందో ఆ హెరిడిటరీ రైట్స్ అనేవి రిమూవ్ చేయడం జరిగింది. ఇక్కడ శృతి మీన్స్ దట్ విచ్ ఈస్ హర్డ్. ఏదైతే వినటం ఏదైతే వింటామో దాన్ని మనం శృతి అంటాం. వేదాస్ ఆర్ కాల్డ్ శృతి. వేదాలను ఎందుకు శృతి అని పిలిచేవారంటే బికాజ్ దే వర్ పాస్డ్ డౌన్ ఓరల్లీ బై సేజెస్. సో, ఎవరైతే ఋషులు ఉంటారో వాళ్ళ యొక్క పరంపర ఏదైతే నెక్స్ట్ కొనసాగుతదో వాళ్ళకి ఈ వేదాలని నోటి ద్వారా ఉచ్చరించి నెక్స్ట్ వాళ్ళ యొక్క శిష్యులకి అందజేశారన్నమాట. ఆ శిష్యులు మళ్ళీ వాళ్ళ శిష్యులకి. ఆ విధంగా వేదాస్ అనేవి ఓరల్‌గా ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్‌కి వెళ్తూ వచ్చింది. ఇక్కడ శృతి వర్సెస్ స్మృతి. శృతికి, స్మృతికి డిఫరెన్స్ ఏంటంటే శృతి అనేది డివైన్ ఆరిజిన్ ఫర్ వేదాస్ అండ్ ఉపనిషత్స్. స్మృతి ఈస్ హ్యూమన్ ఆరిజిన్. దట్ ఈస్ మనుస్మృతి ఎక్సెట్రా. ఆండాల్. ఆండాల్ ఈస్ ద ఓన్లీ ఫీమేల్ ఆళ్వార్ సెయింట్ అమాంగ్ 12 ఆళ్వార్స్. యాక్చువల్ 12 ఆళ్వార్స్. ఆ 12 ఆళ్వార్స్‌లో వన్ ఆఫ్ ద ఆళ్వార్ పేరు ఆండాల్. ఈవిడ ఒక్కరే ఫీమేల్ ఆళ్వార్ మాట. ఈవిడ ఫీమేల్ సెయింట్. షీ ఈస్ ఆల్సో నోన్ యాస్ ఘోడాదేవి. ఘోడాదేవి అనే పేరుతో కూడా ఈవిడ్ని పిలుస్తామన్నమాట. కంపోజ్ ద డివోషనల్ వర్క్ తిరుప్పవై అనే ఒక డివోషనల్ వర్క్‌ని ఈవిడ కంపోజ్ చేశారు. అట్ ద సేమ్ టైమ్ అసలు అల్వాస్ అంటే ఎవరు అనేది ఒకసారి చూద్దాం. అల్వాస్ అంటే ఎవరంటే వీళ్ళు 12 తమిళ్ పోయెట్ సెయింట్స్ డివోటెడ్ టు లార్డ్ విష్ణు హూ లివ్డ్ బిట్వీన్ ద 6th అండ్ 9th సెంచరీ కామన్ ఎరాలో వీళ్ళు ఉన్నారు. ది కంపోజ్ డివోషనల్లీ హైమ్స్ కాల్డ్ దివ్య ప్రబంధన్. దివ్య ప్రబంధం ప్రైజింగ్ విష్ణు అండ్ హిస్ అవతార్స్. విష్ణువుని ప్రైజ్ చేస్తూ ఆయన అవతారాల గురించి చెప్తూ లిఖించబడిన ఒక గ్రంథం వి కెన్ సే దివ్య ప్రబంధన్. దిస్ పోయెట్రీ ఎంఫసైజ్ భక్తి అంటే డివోషన్ అండ్ హెల్ప్ టు పాపులరైజ్ వైష్ణవిజం ఇన్ సౌత్ ఇండియా. సౌత్ ఇండియాలో వైష్ణవిజం స్ప్రెడ్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఈ బుక్స్ అని మనం చెప్పొచ్చు. దే ఆర్ కన్సిడర్డ్ ఇంపార్టెంట్ ఫిగర్స్ ఇన్ ద భక్తి మూవ్‌మెంట్. భక్తి మూవ్‌మెంట్‌లో ఈ ఈ యొక్క తమిళ్ లిటరేచర్‌ని అలాగే తమిళ్ యొక్క రిలీజియస్ కల్చర్‌ని కూడా ఇన్‌ఫ్లూయెన్స్ బాగా చేసింది మన ఆళ్వార్స్ రాసిన దివ్య ప్రబంధం. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు అనుసరించిన మార్గం టువర్డ్స్ ద లార్డ్ విష్ణు. For this bit explanation, Pandavas
స్పెండ్ దేర్ 13th ఇయర్ ఆఫ్ ఎగ్జైల్, దట్ ఈస్ అజ్ఞాతవాసం, ఇన్ డిస్గైజ్ ఇన్ కింగ్ విరాటాస్ కోర్ట్. విరాటుని రాజ్యంలో పాండవాసు 12 ఇయర్స్ వనవాసం పూర్తయిన తర్వాత 13th ఇయర్ అజ్ఞాతవాసంలో ఉండాలి. ఎక్కడున్నారంటే కింగ్ విరాట్ రాజ్యంలో ఈ పాండవాస్ అందరూ కూడా వాళ్ళ యొక్క 13th ఇయర్ అజ్ఞాతవాసంలో ఉన్నారన్నమాట. ఈ మన కింగ్ విరాట్, హీఈస్ ద కింగ్ ఫర్ ద కింగ్డమ్. ఆ కింగ్డమ్ పేరు మత్స్య కింగ్డమ్. ఓకే, దే హిడ్ దేర్ ఐడెంటిటీస్ టు ఎస్కేప్ కౌరవాస్ డిటెక్షన్. కౌరవాస్ నుంచి తమను తాము రక్షించుకోవడానికి వాళ్ళ యొక్క నిజ స్వరూపాలను మార్చుకొని రకరకాల వేషధారంలో కింగ్ విరాటుని రాజ్యంలో నివసించారన్నమాట. 13th ఇయర్ ఆఫ్ ఎగ్జైల్, దట్ ఈస్ అజ్ఞాతవాసం. ఎవరెవరు ఏ వేషధారంలో ఉన్నారు అంటే ఆ 1 year కూడా యుధిష్ఠిర టుక్ ద రోల్ ఆఫ్ కంక, అలానే కోర్ట్ అడ్వైజర్ గాను, అండ్ డైస్ ప్లేయర్ దట్ యూ కెన్ సీ ఇన్ ద రైట్ సైడ్ ఆఫ్ ద పిక్చర్ దట్ ఐ వాస్ గివెన్. నెక్స్ట్ భీమా బికేమ్ వలల, a cook and strong man in the palace kitchen. So Bhima, he had taken Valala role as a cook. Next, Arjuna disguised as Vihannala, a eunuch who taught dance and music to the princess, that you can see here. Next, Nakula worked as a horse caretaker named Granthika, that you can see here. Next, Sahadeva took care of cows as Tantipala, that you can see here. Next, Draupada served as Sairandri, a maid to Queen Sudeshna, that you can see here. ఈ విధంగా తమ యొక్క అజ్ఞాతవాసాన్ని 13th ఇయర్ ఆఫ్ దర్ ఎగ్జైల్ కంప్లీట్ చేశారన్నమాట పాండవాస్. సో దిస్ ఇస్ ద బిట్ ఎక్స్ప్లెనేషన్. అలాగే ఈ బిట్లో డిఫరెంట్ రోల్స్ లైక్ కంక, వలల, బృహన్నల, గ్రంథిక, తంతిపాల, సాయిరంద్రి, ఈ నేమ్స్ కూడా ఇంపార్టెంట్. అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో అడగచ్చు. అండర్ ద ఏపీ ఎండోమెంట్ యాక్ట్ 1987 సర్ప్లస్ టెంపుల్ ఫండ్స్ అనేవి కామన్ గుడ్ ఫండ్కి వెళ్ళిపోతాయి అనమాట. అంటే ఏదైనా టెంపుల్ ఫండ్స్ అనేవి ఎక్కువగా వచ్చినప్పుడు దెన్ కామన్ గుడ్ ఫండ్కి అవి ట్రాన్స్ఫర్ చేయబడతాయి. ది స్టేట్ గవర్నమెంట్ అపాయింట్స్ ఎ కమిటీ టు మేనేజ్ ఇట్. స్టేట్ గవర్నమెంట్ ఒక కమిటీని ఏర్పాటు చేసి ఈ కామన్ గుడ్ ఫండ్ని మేనేజ్ చేయమని చెప్తాయన్నమాట కమిటీకి. ఈ యొక్క మనీని దేనికి యూజ్ చేస్తారంటే రెనోవేషన్ ఆఫ్ టెంపుల్స్, అలాగే ధార్మిక యాక్టివిటీస్కి, అలాగే పబ్లిక్ వెల్ఫేర్కి దిస్ ఫండ్ విల్ గెట్ యూటిలైజ్డ్. నెక్స్ట్, ట్రాన్స్పరెంట్ యూసేజ్ ఆఫ్ టెంపుల్ ఫండ్స్ ఇస్ కీ గోల్ ఫర్ సెట్టింగ్ అప్ ద కమిటీ ఫర్ కామన్ గుడ్ ఫండ్. ఓకే, ఫర్ దిస్ బిట్ ఎక్స్ప్లెనేషన్, ప్రభాస తీర్థ ఇది సాక్రెడ్ పిలిగ్రిమేజ్ సైట్. ఎక్కడ ఉంది అంటే గుజరాత్, ఇంపార్టెంట్. అలాగే ఇట్ ఈస్ ద ప్లేస్ వేర్ లార్డ్ కృష్ణ లెఫ్ట్ హిజ్ మార్టల్ బాడీ. ఒక బోయవాడి బాణానికి కృష్ణ భగవాన్ తన యొక్క శరీరాన్ని వదిలివేస్తారు కదా. సో ఈ ప్లేస్ ఎక్కడ అంటే ప్రభాస తీర్థ. ఎక్కడ ఉంది ఈ ప్లేస్ అంటే గుజరాత్. అలాగే స్కంద పురాణ డిస్క్రైబ్స్ మెనీ తీర్థాస్, ఎస్పెషల్లీ జ్యోతిర్లింగాస్ గురించి, హోలీ రివర్స్ గురించి కూడా స్కంద పురాణలో లిఖించబడి ఉన్నది. ఈ స్కంద పురాణ లైక్ మెనీ పురాణాస్ ఇంక్లూడ్ ద లెజెండ్స్ ఆఫ్ ద దాక్ష సాక్రిఫైస్, శివాస్ సారో, టర్నింగ్ ఆఫ్ ద ఓషియన్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ అమృత, ది స్టోరీ ఆఫ్ ద డీమన్ తారకాసుర, ది బర్త్ ఆఫ్ గాడెస్ పార్వతి, హెర్ పర్సూట్ ఆఫ్ శివ అండ్ హెర్ మ్యారేజ్ టు లార్డ్ శివ అమంగ్ అదర్స్. ఇవన్నీ కూడా దిస్ ఆల్ ఆర్ రిటర్న్ ఇన్ ద స్కంద పురాణ ద ఫ్యూచర్ రిఫరెన్స్. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. స్కంద పురాణంలో ఇంకా ఏమేమి లిఖించబడి ఉన్నాయి. Common good fund surplus amounts after expenses from religious institutions are moved to the common good fund. ఈ కామన్ గుడ్ ఫండ్ అనేది ఒక ఫండ్. ఏదైతే టెంపుల్స్కి వచ్చిన
అమౌంట్ ఉంటుందో సర్ప్లస్ అంటే టెంపుల్ యొక్క ఫంక్షన్స్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత, టెంపుల్ యొక్క ఎక్స్‌పెన్సెస్ అన్నీ కూడా అయిపోయిన తర్వాత, ఇంకా సర్ప్లస్ అమౌంట్ గనక ఉన్నట్లయితే, ఆ అమౌంట్‌ని కామన్ గుడ్ ఫండ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఈ కామన్ గుడ్ ఫండ్ అనేది ఒక కమిటీ యొక్క చేతిలో ఉంటుందన్నమాట. ఈ కమిటీని నియమించింది స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ విల్ అపాయింట్ దిస్ కమిటీ టు లుక్ ఆఫ్టర్ ద కామన్ గుడ్ ఫండ్. గుజరాత్‌లో న్యూ ఇయర్‌ని బేస్తు వారస్ అని సెలబ్రేట్ చేసుకుంటారు. ఎప్పుడు అంటే ఏ డే ఆఫ్టర్ దివాళీ విచ్ ఈస్ గోవర్ధన్ పూజ, విచ్ ఈస్ ఫస్ట్ డే ఆఫ్ కార్తీక్ మంత్ ఆఫ్ ద హిందూ క్యాలెండర్ విక్రమ్ సంవాట్. సేమ్ మన ఆంధ్రప్రదేశ్‌లో ఎలాగైతే మనం ఉగాది జరుపుకుంటామో తెలంగాణలో, అలాగే మహారాష్ట్రలో న్యూ ఇయర్‌ని గుడి పడవ అనే పేరుతో వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. తమిళనాడులో అయితే పుతండు అనే పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు. సో, ఈ గుజరాత్‌తో జరుపుకునే ఈ బేస్తు వారసు ఇట్ మార్క్స్ ద స్టార్ట్ ఆఫ్ ఎ న్యూ ఫైనాన్షియల్ ఇయర్ ఫర్ ట్రేడర్స్ బేస్డ్ ఆన్ ద విక్రమ్ సంవత్ calendar. So, this is the part 2 video on endowment officer PYQs. Visit our Telegram channel Neo Pathsala for daily current affairs MCQs. Subscribe our channel and forward this video to the aspirants who are preparing for ABPSC endowment officers. Thank you.